హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. హెచ్ఆర్కి సంబంధించినటువంటి మనకి ఇక్కడ కింద ఒకసారి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ పేజ్లో ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే 25th ఫిబ్రవరి నుంచి 25th మార్చ్ వరకు మనకి ఈ అప్లికేషన్ యొక్క ఛాన్సెస్ ఉందని కూడా ఇక్కడ క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఒకసారి చూసుకున్నట్లయితే పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫ్రెషర్స్ కూడా సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి క్లియర్గా పొజిషన్, పే స్కేల్, వేకెన్సీస్, ఏజ్, ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్ మనం ఒకసారి చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ తర్వాత అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే మొత్తం బేసిక్ పేనే 30,000 రూపీస్ ఉంటుందండి. అంటే అది పూర్తి శాలరీ అని కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోవాల్సిన లేదు. బేసిక్ పేనే 30,000 రూపీస్ అంటే టోటల్గా 1,20,000 రూపీస్ వరకు మనకు అలవెన్స్ అన్నీ కలిపి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దాని వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 10 ఉంటాయి. కనీసం ఏజీ 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటే 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ ఉంటే 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మనం మెయిన్గా చూసుకోవాల్సిన పార్ట్ ఏమైనా ఉందంటే అది ఇక్కడ మినిమం 3 years ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. అంటే 3 years డిగ్రీలో పూర్తి చేసి ఉండాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటుంది కదా, ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా ఎక్సెప్ట్ కాకుండా క్లియర్గా 3 సంవత్సరాల్లో టోటల్ క్లియర్ అయ్యి ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ యూజీ, పీజీ మెకానిక్ చేసినటువంటి క్యాండిడేట్స్ నాట్ అవైలబుల్, అంటే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. దాని తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్స్ సంబంధించి చూసుకుంటే 30,000 సాలరీ రూపీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అంటే జాబ్కు సంబంధించినవి ఉన్నాయి. 207 పోస్టులు, 117, 27, 12 అలా అందరికీ అన్ని కేటగిరీలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అందరూ కూడా మనం ఒకసారి కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని అన్నీ అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ సంబంధించినది అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, కెమికల్ సంబంధించినది కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అట్లా క్లియర్గా అన్ని కేటగిరీ వారికి అవకాశాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్గా అందరూ ఒకసారి అనేది నోటిఫికేషన్లో ఉన్నట్లు చూసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా కేటగిరీ వైజ్ యొక్క మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద గివెన్ బిలో, అంటే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు ఒకసారి కింద చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 66 పోస్టులు అంటే 30,000 నుంచి 1,20,000లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అనమాట. క్లియర్గా మరి ఏందనేది కూడా గుర్తుపెట్టుకోరు. 66 పోస్టులు, ఎస్టీకి 50, ఓబీసీకి 80, ఈడబ్ల్యూఎస్కి 41, అన్రిజర్వ్లో 177 పోస్టులు అండి. అదేవిధంగా 60 పోస్టులు, 31 పోస్టు, 98 పోస్టులు, 39, 179. ఇక్కడ 2 పోస్టులు, 1, 2, 1, 4. ఇక్కడ 1, 1, 1, 2. అయితే మనం ఒకసారి క్లియర్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 66 + 60 126 + 3 129. అంటే ఎస్సీ వాళ్ళకి 130 పోస్టుల వరకు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 82 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు క్లియర్గా అనేది ఒకసారి టోటల్గా కూడుకొని అనేది చూసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గానే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.